సో జెన్ ఏఐ టెస్టింగ్ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాము అండ్ దీనికి కావాల్సిన టూల్స్ ఏంటి అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్లీ జెన్ ఏఐ టెస్టింగ్ అంటే ఏంటి? జెన్ ఏఐ టెస్టింగ్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ బయటకు వస్తారు 2026. సో దే మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ జెన్ ఏఐ టెస్టింగ్ లెవెల్. నవేడేస్ జెన్ ఏఐ టెస్టింగ్ లెవెల్ వీఆర్ హ్యావింగ్ కపుల్ ఆఫ్ టూల్స్ which are doing extraordinary job right now in the market. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంబిని. జెన్ ఏఐ టెస్టింగ్ అంటే ఏంటి, జెన్ ఏఐ టెస్టింగ్కి కావాల్సిన టూల్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. అలాగే ఇది పైథాన్ అవసరమా లేదా దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అమీర్పేట్ క్వాలిటీ థాట్ నుండి సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు. ఆయనతో డిస్కస్ చేద్దాం. హలో సార్. హాయ్ మేడం. సో జెన్ ఏఐ టెస్టింగ్ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాము అండ్ దీనికి కావాల్సిన టూల్స్ ఏంటి అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్లీ జెన్ ఏఐ టెస్టింగ్ అంటే ఏంటి? జెన్ అనేది ఏంటంటే జనరేటివ్, దాని దగ్గర నుంచి వచ్చింది యాక్చువల్గా. అంటే మనకి చాట్ జీపీటీ వచ్చే వరకు కూడా మనకి చాలామందికి తెలియదు అంటే ఏఐ ఎట్లా ఉంటుంది. ఇప్పటికీ కూడా కొంతమంది ఏఐ అంటే ఏం థింక్ చేస్తారంటే ఇట్ షుడ్ బీ ఇన్ ద హ్యూమన్ ఫార్మాట్, అలా మనిషిలా నడుచుకుంటూ వచ్చేస్తుంది. దట్ ఈస్ అ ఫిజికల్. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద రైట్ నౌ వర్చువల్. రైట్ నౌ మనకి వరల్డ్లో పర్ఫెక్ట్గా, అంటే పర్ఫెక్ట్ అని వాడకూడదు, ఇంకా వర్కింగ్ గుడ్ ఇన్ వర్చువల్ మేనర్. నాట్ మచ్ ఎఫెక్టివ్, ఓకే, అండ్ ఇంకా ఎఫెక్టివ్ స్టార్ట్ కూడా కాలేదు. ఎందుకంటే రియల్ ఏ కొన్ని నేను మ్యాగజైన్స్ చదువుతున్నప్పుడు అక్కడ ఏమంటారంటే రియల్ ఏ నాట్ ఎట్ స్టార్టెడ్, వీక్ ఏ నడుస్తుంది, దాన్ని నారో ఏ అంటాం మనం. సో ఇక్కడ జెన్ ఏఐ టెస్టింగ్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో మెయిన్గా గ్రాడ్యుయేట్స్కి, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఎవరైతే మీకు ఇప్పుడు డిగ్రీ అవుతుందో, రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ బయటకు వస్తారు 2026. సో దే మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ జెన్ ఏఐ టెస్టింగ్ లెవెల్. సో జనరేటివ్ అంటే ఏం చేస్తుంది? టెక్స్ట్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు ఆడియో, టెక్స్ట్ టు వీడియో, టెక్స్ట్ టు కోడ్. అంటే జెన్ ఆల్వేస్ ఇట్ ఈస్ జనరేటింగ్ ఏ న్యూ కాంపోనెంట్. మనం కొన్ని ల్యాక్స్ ఆఫ్, అంటే మనం ఏమనుకుంటామంటే ట్రిలియన్స్ ఆఫ్ డేటా మీద మనం ట్రైన్ చేస్తే కనుక ఒక మోడల్ని, అది కొంత డేటా మనకి ఇస్తుంది. అంటే సింపుల్గా మనం ఏం చెప్పుకోవాలంటే మీరు 1 year కష్టపడి చదివితే 1 గంట ఎగ్జామ్ మనల్ని డిసైడ్ చేస్తుంది పాస్ ఆ ఫెయిల్ అనేది. అంటే అన్ని రోజులు మీరు చదివితే జస్ట్ 60 minutes ఈజ్ డిసైడింగ్ హౌ యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్. సో ఆ విధంగా ఒక మోడల్ని ట్రైన్ చేయడం చాలా కష్టం. అనుకున్నంత ఈజీ సింపుల్ అయితే కాదు, కష్టము. కష్టం అంటే మనం చేయలేమని కాదు, ఇట్ టేక్స్ టైమ్ యాజ్ వెల్ యాజ్ రీసోర్సెస్, లాట్ ఆఫ్ మ్యాథమెటికల్ రిలేటెడ్ థింగ్స్. అలా డెవలప్ చేసినప్పుడు ఇవన్నీ ఉపయోగించి యాజ్ ఏ టెస్టర్ మనం దాన్ని ఏ విధమైనటువంటి కోడింగ్ లేకుండా మనం టెస్ట్ చేయొచ్చు. ప్రీవియస్గా మనకు టెస్టింగ్ ఉండేది, ట్రెడిషనల్ టెస్టింగ్ అనేవాళ్ళం మార్కెట్లో. అది మాన్యువల్ టెస్టింగ్, లేదు ఇప్పుడు సెలీనియం పైథాన్, సెలీనియం జావా, ఈ మధ్య ప్లే రైట్ కొంచెం బాగా వినిపిస్తుంది మార్కెట్లో, సైప్రస్, సో సమ్ ఏపీఐ రిలేటెడ్ టూల్స్ ఆల్సో. సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ టెస్టింగ్. అంటే ట్రెడిషనల్ టెస్టింగ్ మొత్తం పోలేదు, ఉంది, ఇంకా ఉంటుంది కూడా. బట్ స్లోలీ ఏఐ ఈజ్ గోయింగ్ టు రీప్లేస్ దట్. చాలా స్లోగా రీప్లేస్ చేస్తుంది. బట్ మీకు కొంతకాలానికి ట్రెడిషనల్ టెస్టింగ్ మొత్తం కనిపించదు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సో షుడ్ నాట్ గో నెగిటివ్. అంటే మొత్తం కనిపించదు అంటున్నారు, ఉంటుందా అంటే, నేను 7 years బ్యాక్ పైథాన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ టెక్నాలజీ అంత బాగుంటుందా, ఉంటుందంటే మరి పైథానే ఉంది. ఇప్పుడు నేను జావా డెవలపర్గా లేని ఒక టెస్టర్గా కానీ నేను ఏదైనా మాట్లాడిన పైథానే ఉంది. ఇప్పుడు మీరు ఏమన్నా అంటే కొంతమంది ఏమంటుంది జావా ఉంది, నేను జావా వర్క్ చేస్తున్నారు. ఎస్, ఈజ్ దేర్, బట్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంది నెక్స్ట్ స్టెప్. సో డెఫినెట్లీ ఏఐ టెస్టింగ్ ఆర్ జెన్ ఏఐ టెస్టింగ్ ఈజ్ గోయింగ్ టు రీప్లేస్ ట్రెడిషనల్ టెస్టింగ్. ఏమంటామంటే దాన్ని మీ మాన్యువల్ టెస్టింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ టెస్ట్గా ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. మాన్యువల్ టెస్ట్ కేసు రాయడం, సినారియోస్ ఫైండ్ అవుట్ చేయడము, ఎగ్జిక్యూట్ చేయడము, మళ్ళీ బగ్ ట్రాకింగ్, రిపోర్టింగ్. సో యాజ్ అ టెస్ట్ ఇంజినియర్ ఐ నో ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో ఇన్ ద బేసిక్ లెవెల్. అంటే నా 2.5 decades ఎక్స్పీరియన్స్లో కొన్ని స్టేజెస్ చూశాను కాబట్టి బాగా నాకు ఐడియా ఉంటుంది. సో ఒక జెన్ ఏఐ టెస్ట్కి కావాల్సింది ఏంటి? మెయిన్గా జెన్ ఏఐ టెస్ట్కి కావాల్సింది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఏఐ బిహేవియర్. ఏఐ బిహేవియర్ మీకు అర్థం కావడానికి ఏంటంటే ఫస్ట్ మన రిక్వైర్మెంట్, డెవలప్ చేసిన తర్వాత మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉంటుంది. అంటే ముందే ఇస్తారు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, దాన్ని చదివితే మీకు కొన్ని పాయింట్స్ అర్థమవుతాయి. సో జెన్ ఏఐకి మీకు ఈ మధ్య కొన్ని టూల్స్ వచ్చాయి, లైక్ టెస్టిమ్, TESTIM ఈజ్ అ వెరీ పాపులర్. దీని ఏమంటామంటే ట్రిసెంటస్
టెస్ట్ టీమ్. అంటే ట్రిసెంటస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్. ఇది మీకు టాస్క్ అనే ఒక టూల్ కూడా ఉంటుంది, ట్రిసెంటస్ టాస్క్ అని. వాళ్ళు దీన్ని హైర్ చేశారు టెస్ట్ టీమ్ని. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్. ఇది రికార్డింగ్ అండ్ ప్లేబ్యాకే కాదు. ఇఫ్ యూ నో లిటిల్ జావా స్క్రిప్ట్, అంటే మళ్ళీ నేను కోడింగ్ గురించి మాట్లాడితే ఇప్పుడే కదా సార్ మీకు కోడింగ్ అవసరం లేదన్నారు. సో దట్ గుడ్ స్టేట్మెంట్ యూజ్. మన ఇక్కడ కొంచెం లో కోడ్ ఉన్నా కూడా మంచిది. అసలు కోడ్ లేకపోయినా పర్లేదు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ లిటిల్ కోడ్ ఆల్సో అడ్వాంటేజ్. కోడింగ్ ఉన్న వాళ్ళు ఏ స్టేజ్లో అయినా దే కెన్ పర్ఫామ్ ఇన్ ఏ బెటర్ వే. ఇది సాలిడ్ స్టేట్మెంట్. అసలు మీరు ఎస్ అనండి, నో అనండి, ఏ కామెంట్స్ కాంప్లిమెంట్స్ రాయడానికి వీడియో కింద కోడింగ్ నాలెడ్జ్ కొంచెం ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ దే లీడ్ క్వాలిటీ లైఫ్. నో డౌట్ ఇన్ దట్. అంటే మనకి ఇప్పుడు అవసరం లేదు, కానీ కొంచెం ఉండడం వల్ల తప్పలేదు. సో మనకి కొంచెం అంటే మీరు టెస్టింగ్ లాంటివి ఉన్నప్పుడు జావా స్క్రిప్ట్ కొంచెం తెలుసుంటే మీకు కొన్ని రకాలటువంటి లూప్స్, కండిషన్స్ లాంటివి వాడి మన కోడ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు రేర్ కేసెస్లో. అదా ఫ్రీక్వెంట్గా కాదు. రెండోది టెస్ట్ రిగార్. మీకు కోడింగ్ కూడా ఎట్లా ఉంటుంది తెలుసా? జనరల్గా మీకు ఒక సెలీనియం అనే టూల్ తీసుకుంటే వాళ్ళు పైథాన్ కోడ్ కానీ, జావా కోడ్ కానీ, C# కానీ, జావా స్క్రిప్ట్ కానీ రాస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాన్ కోడ్గా నాకు బాగా అలవాటు కాబట్టి పైథాన్ కోడ్ నేను రాస్తాను, కానీ అది లాజికల్ ఓరియంటెడ్, అంత ఈజీగా వచ్చేది అంటే కోడింగ్ ఎవరికైనా సరే. బట్ ఇప్పుడు టెస్ట్ రిగార్ లేదా టెస్ట్ టీమ్ లేదా ఫంక్షనైజ్ ఈ టూల్స్ తీసుకున్నారనుకోండి, కోడింగ్ ఎలా ఉండదో తెలుసా మీకు? క్లిక్ ఆన్ బటన్, కమ్ టు నెక్స్ట్ లైన్, ఇది కోడింగ్. అక్కడ దీన్నే NLS అంటాం, న్యాచురల్ లాంగ్వేజ్ స్క్రిప్టింగ్. ఇప్పుడు చాలా పాపులర్ ఇది న్యాచురల్ లాంగ్వేజ్ స్క్రిప్టింగ్. ఎంత పాపులర్ అంటే న్యాచురల్ లాంగ్వేజ్ స్క్రిప్టింగ్ ఈజ్ రీప్లేసింగ్ ద ఒరిజినల్ వాట్ ఎవర్ ద ప్రోగ్రామింగ్. మన ప్రీవియస్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తం రీప్లేస్ చేసింది అది. సో వితౌట్ ఎనీ ఫియర్ హ్యాపీలీ యూ పీపుల్ కెన్ ట్రై టు లెర్న్ జెన్ఏఐ టెస్టింగ్ విత్ నో కోడ్ విత్ ఇంగ్లీష్. మీరు ఒకసారి టెస్ట్ రిగార్ మీరు మన వాళ్ళు వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా ఆ టెస్ట్ రిగార్ TESTRIGOR దాన్ని ఆ ఇమేజ్ తీసుకుని మీరు నేను మాట్లాడుతున్నప్పుడు వేయండి బ్యాక్ సైడ్. సో మీకు ఆ కోడ్ కూడా చూపించండి. క్లిక్ ఆన్ బటన్, గో టు నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్, ఎంటర్ నేమ్. సో ఇట్లా ఉంటుంది. క్లిక్ ఆన్ క్యాన్సిల్ బటన్. అంటే జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడి దే ఆర్ గోయింగ్ టు కంట్రోల్ AI టూల్స్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు బికమ్ ఏ GenAI ఇంజనీర్ వితౌట్ ఎనీ కోడింగ్. మరి కొంచెం కోడ్ ఉంటే సరిపోతుంది కదా అన్నారు మీరు. అంటే కొంచెం కోడ్ ఏంటంటే కొన్ని రేర్ కేసెస్లో మనం కోడ్ కస్టమైజ్ చేసుకోవాలి అంటే కనుక లిటిల్ బిట్ కోడ్ ఈస్ దేర్, ఇట్ ఇస్ అ ఫైన్ ఫర్ యూ. ఫంక్షనైజ్ అని ఇంకో టూల్ ఉంటుంది, అది కూడా అంతే. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్. యాప్లీ టూల్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఆల్సో ఎక్సలెంట్. సో నవేడేస్ GenAI టెస్టింగ్ లెవెల్ వీఆర్ హ్యావింగ్ కపుల్ ఆఫ్ టూల్స్ విచ్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడనరీ జాబ్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. అండ్ AI టెస్టింగ్ వచ్చేటప్పటికి మీకు ISTQB అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, దాని రూల్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ టీచ్ చేస్తున్నా మీరు ఆ కోర్స్ కరెక్ట్ ప్యాటర్న్ మరియు కరెక్ట్గా ప్రిపేర్ చేశారా లేదా, ఏ కంటెంట్ వాళ్ళు మనకు చెప్తున్నారు కూడా చూసుకోవాలంటే ప్రతి కోర్స్కి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఆర్గనైజేషన్ ప్రకారం మన టెంప్లెట్ అంటే కోర్స్ టెంప్లెట్ అలా డిజైన్ చేశారా లేదో కూడా చూసుకోవాలి మీరు. సో డెఫినెట్లీ GenAI టెస్టింగ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ అప్కమింగ్ QA area, quality assurance area. To become AI QA, artificial intelligence quality analyst, please try to learn GenAI. And finally coming back to Python again. Python అవసరమా లేదా? అవసరం లేదు, 100% అవసరం లేదు. మీరు కస్టమైజ్ చేసుకోవాలి. యూ వాంట్ టు గో ఫర్ నెక్స్ట్ స్టెప్, అప్పుడు నేర్చుకోండి. కానీ నేను ఆల్వేస్ చెప్తాను, ఎంతో కొంత కోడింగ్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే అది మీకు బెనిఫిట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ యువర్ క్వాలిఫికేషన్. రేపు మీరు ఇంటర్వ్యూ ప్యానల్లో కూర్చున్నప్పుడు చిన్న క్వశ్చన్ అడిగినా మీరు భయపడక్కర్లేదు. సో అందులోకి పైథాన్ ఈజ్ వెరీ ఈజీ. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో మీరు పోల్చుకున్నప్పుడు అక్కడ 10 లైన్స్ రాస్తే ఇక్కడ మీకు ఒక హాఫ్ లైన్ 1 లైన్ ఉంటుంది అంతే. సో డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ దట్ వన్. నేర్చుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ బెనిఫిట్. Done, sir. Thank you so much and thanks for your time. Thank you. So that's about GenAI testing and GenAI testing tools. So ee course meeru cheyali ani anukunte Quality Thought is the destination. Kinda mention chesina number ki call cheyandi. Further details and information meeku andutundi. Alage links vachesi description lo unnai. Do click and enroll. Thank you so much for watching. Keep watching iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.